నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాధిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. మార్కాపురంలో 6వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కోర్టు, సీనియర్ జడ్జి కోర్టు భవనాలను వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్. న్యాయమూర్తులకు పూర్ణకుంభంతో స్వాగతం. పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి పశు వైద్య శిబిరం ప్రారంభం. భగవాన్ సత్యసాయి బోధనలు విశ్వశాంతికి మార్గదర్శకాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కాలాలకు అతీతంగా ఆయన బోధనలు ఆచరణీయమని అన్నారు. భగవాన్ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తికి వచ్చిన ముర్ము ముందుగా సత్యసాయి సమాధిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షుడు నినేష్ పాండే సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. మార్కాపురం కోర్టు భవన సముదాయంలో 6వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కోర్టు, సీనియర్ జడ్జి కోర్టు భవనాలను వర్చువల్గా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జి రామకృష్ణ ప్రసాద్, వై లక్ష్మణరావు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. కోర్టు భవనాల సముదాయంలో 6వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బిల్డింగులను హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జి రామకృష్ణ ప్రసాద్, వై లక్ష్మణరావు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, కలెక్టర్ రాజాబాబు, స్థానిక న్యాయమూర్తులు పాల్గొన్నారు. Junior division at Markapur who toil very hard. Devo Maheshwarah Guru Sakshat Param Brahma. పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి మండలం ముప్పవరంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. పశు వైద్య శిబిరంలో ఉంచిన మందులు, వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లేకదొడలకు వ్యాధులు ప్రబలకుండా వేసే మందులు మంత్రి వేశారు. గ్రామంలో జరిగిన సమావేశంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాడి సమృద్ధిగా ఉంటుందని తెలిపారు. పశువుల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ జిల్లాలోని అన్ని మండలాల్లో పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పశువుల కోసం సబ్సిడీతో మినీ గోకులాలు నిర్మించామని, పశువుల హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనని మంత్రి స్వామి అన్నారు. పైడి రైతులకు సబ్సిడీపై దాణా, పశుగ్రాసం, మినరల్ మిక్చర్ ఇస్తున్నామని, వీటితో పాటు పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు వినియోగించుకొని అధిక ఆదాయం పొందాలని అన్నారు. పాడి రైతులకు పశుదాణా, మందులు అందజేశారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 11,000 రూపాయలు ఉన్నటువంటి మినరల్ మిక్చర్, మనం హార్లిక్స్, బోర్నవిటా బలం తగినట్టుగా ఈ మినరల్ మిక్చర్ కూడా సగం సబ్సిడీకి ఇవ్వడం మనం మొదలు పెట్టాం. 550 రూపాయలకి. పశువుల దాణా కూడా మనం 92,18,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. గడ్డి మేత కూడా 520 టన్నులు మనం కేటాయించడానికి 1,14,40,000 రూపాయలు మనం కేటాయించడం జరిగింది. పశుగ్రాస మిత్రులకైతే మనం ప్రకాశం జిల్లాలో 2,30,92,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఉన్నట్టుగా పశువుల్లో కూడా ఏలిపాలు ఉంటాయి కాబట్టి మనవాళ్ళు నట్టలు అని చెప్తున్నారు. వాటి కోసం కూడా మందులు ఇస్తున్నారు, దూడలకు ఇస్తున్నారు, వాటికి ఇస్తున్నారు. వీటన్నిటి లక్ష్యం ఏంటంటే పశువు ఆరోగ్యంగా ఉంటే
మనకి పాడి సమృద్ధిగా ఉంటుంది. అందుకోసం పశువుల వైద్యానికి కూడా మన ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది మోగజవాళ్ళకి. కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు ఏకేవీకే జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మెగా జాబ్ మేళాలో 30 కంపెనీలు పాల్గొన్నాయి. దాదాపు 500 మంది నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు. కంపెనీల హెచ్ఆర్లు నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి రవితేజ మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా విరివిగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి కె రమాదేవి, ఏకేవీకే విద్యా సంస్థల ప్రెసిడెంట్ మండవ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ రామిరెడ్డి, సీడాప్ ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. My brother's son, he joined a Flipkart company with the amount of 12,000 in the beginning. So when he joined there, so we all laughed at him for what is this 12,000? Why do you unnecessarily want to join this? In the beginning, he used to move from. మోడీ గారు కావచ్చు, చంద్రబాబు యూత్ ఖాళీగా ఉండకూడదు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనేది గట్టి సిద్ధాంతం చంద్రబాబు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్ గవర్నమెంట్ కూడా అందరికీ యూత్ ఖాళీగా ఉండకూడదు, ఏదో ఎంప్లాయ్మెంట్ పోవాలి, డెవలప్మెంట్ కావాలని చూస్తున్నారు. ఈ పద్ధతిలో కంపెనీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇలా లాభాలు పెట్టి అండర్స్ మన యూత్ ఏదైతే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి కంపెనీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కంపెనీస్ వాళ్ళు ఏంటంటే చాలా రిక్వెస్ట్ చాలా నా తెలుసు, మా కంపెనీస్లో కూడా చాలా మంది ఖాళీలు ఉన్నారు. కానీ సరైన యూత్ దొరకలేదు. వస్తారు వాళ్ళు 1 నెలలు ఉన్నారు వెళ్ళిపోతారు. దాంతో కంపెనీస్ వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను నా స్టార్ట్అప్ కంపెనీ నేను చేసింది చంద్రబాబు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ నుంచి కాదు మన డిస్ట్రిక్ట్లో. అంటే ఈ వీటి ఇబ్బందులు ఏంటి నాకు తెలుసు, ఇండస్ట్రీ ఇబ్బందులు ఏంటి, తర్వాత వచ్చే వాళ్ళు ఏదైతే ఉద్యోగానికి వచ్చే వాళ్ళు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి కూడా. గౌరవ ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా, దాదాపు 30 కంపెనీలతో ఒక మెగా జాబ్ మేళా అనేది ఇప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఒక విశేష స్పందన నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన అనేది ఇప్పటిదాకా వచ్చింది. సుమారు ఇప్పటికే 500 పై మంది స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్స్ ఇప్పటికి వచ్చి హాజరయ్యారు. దాదాపు 30 కంపెనీల ప్రతినిధులు కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, శ్రీ సిటీ ఇలాంటి ఎన్నో ఏరియాల నుంచి కూడా హెచ్ఆర్స్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు. దాదాపు 30 మంది హెచ్ఆర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ నిరుద్యోగ యువతకు 18,000 నుంచి సుమారు 30,000 వరకు వేతనం అనేది కూడా చెల్లించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ ప్రిన్సిపాల్ ఈ కాలేజీ యాజమాన్యం కూడా దీన్ని సహకరించారు. ఈ జాబ్ మేళాకు 500 వరకు కూడా అభ్యర్థులు వచ్చారు. 30 మంది కంపెనీ హెచ్ఆర్స్ అటెండ్ అయ్యారు. 1,500 వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వచ్చిన వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి అనుకున్నాము. దీంట్లో 18,000 నుంచి 35,000 వరకు కూడా శాలరీ ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా. సోషల్ మీడియా వేదికగా మెప్మా ఆర్పీలను అసభ్య పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్పన డిమాండ్ చేశారు. అసభ్య వ్యాఖ్యలు చేసిన రామ్ చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్పీలు పిడి శ్రీహరి, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావులకు వినతిపత్రం అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆర్పీలు కోరారు. దీనిపై స్పందించిన డీఎస్పీ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సిఐటియు కార్యదర్శి కల్పన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తమపై రామ్ చౌదరి అనే వ్యక్తి ఆర్పీలపై ఇటువంటి ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్న తమపై ఇటువంటి ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు. రామ్ చౌదరి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని పలువురు ఆర్పీలు తమ ఆవేదనను వెలిబుచ్చారు. కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ సంతోష్, బేతంశెట్టి ఫణికుమారి, ఆర్పీలు పాల్గొన్నారు.
వాళ్ళు అర్థం చేసుకునే చేసుకోకపోతే మా మీద మేము ఇది చేసుకోవటం కదా సార్. ఆర్పీని ప్రతిరోజు ఆఫీసులో వచ్చిన మమ్మల్ని మేము మా కష్టం మేము చేసుకున్నాం. ఈ దళితులు సంకోపం వాళ్ళకి పేపర్ల దగ్గర వాళ్ళకి స్టేషన్ పోవాలి. మా వల్ల ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది వాళ్ళ మీద అని సో వాడు పర్టికులర్గా మనకు ఫేస్బుక్లో పెట్టారు కాబట్టి మానసిక సభ గురించి అసలు వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. ఎందుకంటే మెప్మాలో పనిచేస్తున్న వీళ్ళు రాత్రిపూట కానీ లేకపోతే మధ్యాహ్నం పూట కానీ ఆఫీసులకు కానీ ఏదైనా అవసరం వచ్చి ఆఫీసులకు వెళ్ళాల్సిన అవసరం ఉండిద్ది. వీళ్ళు డ్యూటీలకు వస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఒక మెప్మా సోషల్ మీడియాలో రామ్ చౌదరి అనే అతను విపరీతంగా అనమాట ఉద్యోగులకి వీళ్ళకి సంబంధాలు అంటగట్టి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో ఇది ట్రోలింగ్ అవుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఉద్యోగులు వీళ్ళ ఉద్యోగ పని మీద ఆఫీసులకు వెళ్ళాల్సిన సహజం. అయినా ఏదన్నా ఉంటే పర్టికులర్గా వాళ్ళ మీద కేసు పెట్టాలి. అంతే తప్పితే అందరు ఆర్పీలందరినీ కూడా ఇట్లా చేయడం సరైనది కాదు. ఎందుకనంటే ఈరోజు ఆర్పీలు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దీని మీద ఇది ప్రచారం అయిన తర్వాత వీళ్ళని కుటుంబాల్లో భర్తలు ఉద్యోగాలు పంపిస్తారా? ఈరోజు కుటుంబాలు జరగక ఈరోజు ఎంతోమంది దీనికి చిన్న జీతాలకు కూడా వీళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. జీతాలు సరిగ్గా 1800 నుంచి 2500, 3000 రూపాయలు కూడా ఒక్కో నెల పడుతుంది. అయినా కూడా వీళ్ళు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? వీళ్ళ కుటుంబాలు పిల్లలకి చదివించుకోవడానికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటాయని చదివిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ప్రోత్సహించాలి. ఇంకా వీళ్ళకి ఎన్నితనుగా ఉండాలి తప్పితే ఇటువంటి ట్రోలింగ్ చేసి వాళ్ళ జీవితాలని నడి రోడ్డు మీద నిలబెట్టడం చాలా దుర్మార్గం అని పోషించుకుంటూ ఉన్నాము. మాకు ఈ మధ్య సోషల్ మీడియాలో మాకు అధికారులతో అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు. ఏ అధికారులు అయితే ఏమి ఎవరితోటైతే ఏమి తిరగకుండా ఉండరా? వర్క్ విషయంలో ఎంతోమంది ఉంటారు. ఎంతోమందికి చిన్న చిన్న పనులను చేసుకుంటూ ఉండాలి. లోన్ రికవరీలు అనేసి లేదా మీటింగ్లు అనేసి మేము ఒక టైం అనేది ఒక సమయం సందర్భం అనేది లేకుండా మా అధికారులు పిలిచినప్పుడు మేము వెళ్తూ ఉంటాము. అందుకని మేము ప్రజల్లోకి కూడా మేము వెళ్ళాలి. ఎవరితో మాట్లాడినా ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా కానీ మా మీద ఇలా నిందలు వేసి మా మనోభావాలని దెబ్బతీస్తున్నారు. ఎవరో రామచంద్ర చౌదరి అంట, అతను ఎవరో తెలియదు. అతనికి మాకు ఏం సంబంధము? మేమే దొరికేమా? మా మెప్మా డిపార్ట్మెంట్లో మేమే దొరికేమా? మా ఆర్పీలను ఎందుకు ఈ రకంగా కించపరుస్తున్నారు? మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని చాలా గోల్ చేస్తున్నారు. మీకేంది ఇది అని మాకు చాలా బాధాకరంగా ఉంది. మా ఆర్పీలకు ఎవరికి ఏదైనా సరే అతని మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులలోని అర్హులందరికీ ఎల్ఎల్ఆర్లు జారీ చేసేందుకు జేసీ రోణంకి గోపాలకృష్ణ ఆదేశాలతో ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల అన్నారు. కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవాణా శాఖ నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ జారీ కేంద్రాన్ని డీటీసీ ప్రారంభించారు. స్లాట్ బుకింగ్ 60 మందికి పైగా పూర్తి చేయడం జరిగిందని, వారికి ఎల్ఎల్ఆర్లు జారీ చేస్తున్నామని సుశీల అన్నారు. తరువాత నెల రోజులకు పరీక్ష పెట్టడం జరుగుతుందని, సొంత వాహనాలతో రావాలని తెలిపారు. ఏ మండలాల వారు ఆయా మండలాల పరిధిలోకి వచ్చే రవాణా శాఖ కార్యాలయంతో వెళ్లి స్వయంగా పరీక్షల్లో పాల్గొనాలని తెలిపారు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చే వాహనాలు పొందేందుకు ఈ లైసెన్స్ ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గారు శ్రీ గోపాలకృష్ణ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మనం ఈరోజు ఈ దివ్యాంగులందరికీ కూడా ఎల్ఎల్ఆర్ మేళాని మనము పెట్టడం జరిగింది. నిన్న స్లాట్స్ బుక్ చేసాము 60 మంది దాకా. అట్లానే ఈరోజు వాళ్ళందరికీ కూడా టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మనం ఎల్ఎల్ఆర్లు ఇస్తాము. 1 మంత్ తర్వాత అగైన్ వీళ్ళందరూ కూడా టెస్ట్కి అటెండ్ అవ్వాలి. టెస్ట్కి అటెండ్ అయ్యి టెస్ట్లో వాళ్ళు అక్కడికి వచ్చి ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ఓన్ వెహికల్స్తో రావాలండి. ఓన్ వెహికల్స్తో వచ్చి
వాళ్ళు టెస్ట్ అటెండ్ అవ్వాలి. అయిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్ లైసెన్స్ వస్తుంది. అట్లానే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ లైసెన్స్ అనేది ఉపయోగపడుతుంది. కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటున్నారు. ఇంకెవరైతే ఉన్నారో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. అట్లానే ఈరోజు ఇక్కడ మనం ఎల్ఎల్ఆర్లు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఎల్ఎల్ఆర్లు ఇక్కడ ఇష్యూ చేస్తున్నాము. ఆ ఎల్ఎల్ఆర్లు టెస్ట్కి వచ్చేటప్పుడు ఏ ఆఫీస్ అయితే అక్కడ ఉంటుందో, అంటే వాళ్ళ మండలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మండలాల ప్రకారం ఆఫీసులకు వెళ్ళి మాత్రమే వాళ్ళు టెస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం మీరు అందరూ కూడా చక్కగా తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని చెప్పేసి. మహిళలు ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండపిలో స్వయం సహాయక సంఘాలు మహిళలకు డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో మెగా రుణమేళా యూనిట్లను మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రి స్వామి పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయి, ఎంత మేర ఆదాయం సమకూరుస్తున్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నైపుణ్య శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి స్వామి తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు, రుణాలు, సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. సబ్సిడీతో మహిళలకు ఆటోలు ఇచ్చామని అన్నారు. దీపం, స్త్రీ శక్తి, తల్లికి వందనం వంటి సూపర్ 6 అన్ని హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన మహిళలందరికీ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని అన్నారు. కొండపి నియోజకవర్గంలోనే స్వయం సహాయక సంఘాల మహిళలకు 100 కోట్ల రూపాయల మేర బ్యాంకు లింకేజీ, ఇతర రుణాలను అందజేయడం జరిగిందని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఏ ప్రాంతంలో అయితే మహిళలను గౌరవిస్తారో ఆ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. డిఆర్డీఏ పీడీ నారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు ఏ రంగంలో తక్కువ లేదని చెప్పడం కోసం నిదర్శనం. అందుకోసమే ఈవెన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, డిఆర్డీఏ ద్వారా కావచ్చు, మహిళలకు యజమానులుగా చేయడం ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, అందులో మహిళా పారిశ్రామికవేత్తలు ఉండాలని బలంగా విశ్వసించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు అయితే లఖ్పత్ దీదీ కార్యక్రమం తీసుకొచ్చారు, డ్రోన్ దీదీ కార్యక్రమం తీసుకొచ్చారు. అంటే డ్రోన్లు నడిపేదారులు కావచ్చు, మహిళలు లక్షాధికారులు కావాలన్నా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అండగా ఉందనే విషయాన్ని మీరు గమనించాలని తెలియజేసుకుంటూ, కొంతమంది పంటదారులు వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా మన నియోజకవర్గంలో 3 చోట్ల జరుగుమల్లి, సింగరాయకొండలో పోలీస్ కేసు, క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటికీ పరిష్కారమే మన డబ్బులు మన లెక్కలు. ఎవరి డబ్బు ఎవరి లెక్కలు మీరు ఇచ్చింది వెంటనే క్రెడిట్ అయ్యిందా లేదా మీ అకౌంట్ బ్యాంకులో, అవి చేయలేదా, చేయకపోతే మీ వివోని గ్రామీణ సంఘాలని మీరు డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చారు. ఎంతో కష్టపడి ఈ పొదుపు సంఘాలతోటి అనేక వృత్తులు చేసుకుంటూ, ఇందాకే నేను మంత్రివర్గ స్వామి గారు ఆ స్టాల్స్ అన్ని చూస్తున్నప్పుడు మాకే చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రభుత్వం ఒక్క మన కొండేపి నియోజకవర్గంలోనే చూసుకుంటే సుమారు ఈ సంవత్సరం రోజుల్లోనే 100 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని మేము తెలియజేస్తా ఉన్నా. గత ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ప్రతి మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. మీరు ఆశీర్వదించబట్టే ఈరోజు రాష్ట్రంలో 164 సీట్లు మన కూటమి ప్రభుత్వం వచ్చిందని కూడా మీకు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు నియోజకవర్గ పరిధిలోని 30 మంది వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి చెప్పుకున్నారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేసేలా చూడాలని కోరారు. కొన్ని సమస్యలను విజయ్ కుమార్ అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు సంబంధించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఒంగోలు తాలూకా యూనిట్ నూతన కార్యవర్గం కొలువు తీరింది. వరుసగా మూడోసారి కొత్తపల్లి మంజేష్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఉద్యోగుల ఏకసభ్య తీర్మానంతో నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూచిపూడి శరత్ బాబు, కృష్ణారెడ్డి సమక్షంలో ఎన్నికల అధికారి శివకుమార్ నూతన కమిటీని ప్రకటించి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఎన్జీఓ రాజీ లేని పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు అన్నారు. ఉద్యోగులందరూ ఏకతాటిపై ఉండి సమస్యల పోరాటానికి కృషి చేయాలని జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి కోరారు. నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా కొత్తపల్లి మంజేష్, షరీఫ్తో పాటు కోశాధికారిగా పి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రావు, అంకబాబు, రామకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షులుగా నారాయణమ్మతో పాటు పలువురిని ప్రకటించారు. ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. మస్తాన్ వలి, మాధవి, కోటేశ్వరమ్మ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమైక్యత, ఉద్యోగుల నాయకత్వం, లోని కృష్ణారెడ్డి గారి నాయకత్వం. ఇంకొక అడుగు ముందుకు వేసిందని చెప్పడంలో ఎటువంటి ఇది లేదు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రభుత్వం ద్వారా రెగ్యులర్ చేయించడానికి ఏపీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ కూడా సచివాలయం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి సర్వీస్ ని అధికారులతో కూడా ఒక్క ఫోన్ కాల్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఒంగోలు తాలూకా యూనిట్లో నిర్వహించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా దాదాపు సుమారు 1000 మంది ఉద్యోగులు పాల్గొనడం కాక 2000 మెంబర్షిప్ ఇచ్చి ఉద్యోగులందరూ ఒకే ఏకతాటి మీద ఉన్నారని నిరూపించడం కోసం యునానిమస్గా ఎలక్ట్ అయిన ఒంగోలు అధ్యక్షుడు మంజేష్ గారికి, అదేవిధంగా షరీఫ్ గారికి హృదయపూర్వకంగా వారి కార్యవర్గానికి మొత్తానికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, అదేవిధంగా వారిని ఉద్యోగుల సమస్యల కోసం నిరంతరం పోరాడాలని, ఏ ఉద్యోగి ఒంగోలు పట్టణంలో ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి పోరాడాలని, అదేవిధంగా మాకు కూడా రావాల్సిన న్యాయమైన డిమాండ్లు పిఆర్సీ కానీ లేదా ఐఆర్ కానీ, అదేవిధంగా మాకు ఏదైతే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా సరణలు 4 సరణలు పెండింగ్ ఉన్నాయి, వీటన్నిటి కోసం ఉద్యోగులందరూ సమ్మతమై రాబోయే ఖచ్చితంగా ఏ ఉద్యోగికి ఏ ఇబ్బంది కలిగా కూడా ముందుండి పోరాడతామని తెలియజేస్తారు. ఈరోజు ఒంగోలు పట్టణాధ్యక్షులుగా కామ్రేడ్ మంజేష్ గారు, అదేవిధంగా కార్యదర్శిగా కామ్రేడ్ షరీఫ్ గారు, వాళ్ళిద్దరి నాయకత్వంలో దాదాపు అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు జిల్లా పరిషత్తు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, అదేవిధంగా వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ నుంచి భారీ ఎత్తున ఈరోజు ఉద్యోగులు పాల్గొని ఈరోజు ఈ ఎన్నికల కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క ఉద్యోగికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాలూకా అధ్యక్షుడిగా మరొకసారి నాకు అవకాశం కల్పించిన ఒంగోలు తాలూకా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు నమ్మకంతో మాపై ఇచ్చిన ఈ బాధ్యతని సక్రమంగా నెరవేర్చింది, రాబోయే రోజుల్లో ఉద్యోగులు రావాల్సిన న్యాయమైన పిఆర్సీ, డిఏలు, ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగస్తులకు రావాల్సిన పెన్షన్ విషయంలో, ఓల్డ్ పెన్షన్ సాధించే విషయంలో మేము కూడా బాధ్యత వహించి ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుండి పోరాడతామని తెలియజేసుకుంటూ, మరొకసారి మాకు అవకాశం ఇచ్చిన ఉద్యోగస్తులందరికీ
పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎం ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పి ఎన్నికల అనంతరం ఇంకో మాట చెబుతున్నారని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్ర సహాయంతో కలిపి 20,000 ఇస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సువర్ణ యుగం నడిచిందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు ధరలు లేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని గుర్తు చేశారు. సమావేశంలో రైతు విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, బొట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ ద్వారా ప్రభుత్వము నిధులు ఇచ్చి స్థిరీకరణ నిధి ఒకటి ఏర్పాటు చేసి సజ్జలు కొన్నారు, జొన్నలు కొన్నారు, మొక్కజొన్నలు కొన్నారు, పసుపు కొన్నారు, అలాగే శనగలు కొన్నారు. అరటికాయలు కూడా కొని మార్కెట్ యార్డుల ద్వారా కొనిచ్చి అమ్మారు. ఉల్లిపాయలు ఎక్కువైనప్పుడు, టమాటాలు పంట ఎక్కువైనప్పుడు మార్కెట్ యార్డుల ద్వారా కొనిచ్చి అవి ప్రజలకి కొంతమేరకు ఉచితంగా ఇవ్వటం కూడా జరిగింది. ప్రభుత్వం రైతును ఆదుకుంది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకని లేకుండా పోయింది అనేది చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద ఎందుకు అంత పగగా ఉన్నారనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ అయితే మీరు చూస్తున్నారు, మొన్న టమాటాలు బయట పారేశారు. అలాగే ఇప్పుడు అరటికాయలు, అది ఏ పేపరో రాయలేదు, ఈనాడు పేపరే రాసింది. ₹100 కేజీ అరటికాయలని ఒక ఈనాడు పేపరే రాసింది. ఈనాడు పేపర్ అంటే గవర్నమెంట్కి చాలా ముఖ్యమైన పేపరు. వాళ్ళే ఇలా వేయటము. అలాగే శనగలు ప్రజాశక్తిలో రాశారు. వీళ్ళకైతే ఇవాళ 5,000 కూడా లేని పరిస్థితిలో ఉంది రేటు. సబ్సిడీ విత్తనాలు శనగలు ఇస్తున్నారు. అది గవర్నమెంట్ 5,700కి సబ్సిడీ బోనని చెప్పారు. బయట మార్కెట్లో రైతులకి 5,400కే విత్తనాలు శనగలు చిక్కుతున్నాయి. మరి ఇంక సబ్సిడీతో పోను 5700 అని గవర్నమెంట్ ఇస్తుంటే బయట 5,400 చిక్కుతున్నాయి శనగలు. అసలు ఇది ప్రభుత్వం ఇప్పుడు ఏఓలు కానీ జేడీలు కానీ ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నారా? అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఇవాళైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున మా అయితే అనుమానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలని పెట్టి ఎరువు ఇంటికి చేర్చాడు, పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ అని ఇంటికి చేర్చాడు. అమ్మిన పంటని ఎలా అమ్ముకోవాలనే దానికి కూడా ఆయన వెబ్ కెమెరాల ద్వారా ఈ మార్కెట్ అని రైతు భరోసా కేంద్రాల నుంచి అమ్ముకునే ఏర్పాటు కూడా చేశారు. పూర్తిగా ఇన్సూరెన్స్ చేయకుండా కంది రైతులు కానీ ఇవాళ పత్తి అయితే మరీ నాశనం అయిపోయింది. మన పశ్చిమ ప్రకాశంలో పత్తి మొత్తము ఏళ్లలో మునిగిపోయింది. పండిన పంటలు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేసుకున్న పంటలు మళ్ళీ ఇప్పుడు పంటలు వేసుకున్నారు. యూరియా కానీ పురుగు మందులు కానీ ఏ చిక్కే పరిస్థితి కనపడటంలా. యూరియా బస్తా కావాలంటే క్యూ లైన్లో నిలబడ్డారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనం వేసిన దగ్గర నుంచి అమ్ముడు పోయేంత వరదాకా మేము ఉన్నాం తోడని చెప్పి ధరలు లేకపోతే డైరెక్ట్గా ప్రభుత్వమే కొనే విధానాన్ని చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు అవి పేర్లు మార్చినంత మాత్రాన్ని ఏం రాదు. మా రైతు భరోసా కేంద్రాలని పేరు మార్చారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకాశం జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 15 సంవత్సరాలుగా జీజీహెచ్ మరియు ముందు ప్రాంతంలోని డ్రైనేజీల్లో పూడిక తీయని కారణంగా తలెత్తిన సమస్యతో వైద్యులు, ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీజీహెచ్లో పారిశుధ్య పరిరక్షణ కమిటీ ద్వారా డ్రైనేజీ పనులు పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. ఆసుపత్రి ఆవరణలో తమ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య పనులు మెరుగుపరుస్తున్నారని తెలిపారు. హాస్పిటల్ ఏఓ అద్దయ్య, ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డాక్టర్ ఏడుకొండలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈరోజు నిన్నటి నుండి గౌరవ కలెక్టర్ గారు పి రాజాబాబు ఐఏఎస్ గారు ఆదేశాల మేరకు ఒక శానిటేషన్ కమిటీని ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఏదైతే ఉందో పెద్ద కాంప్లెక్స్
దాదాపు 1000 మంది మనకి ఓపీ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ శానిటేషన్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి వారు మమ్మల్ని ఇక్కడికి కమిటీ తరఫున పంపించడం జరిగింది. అదేవిధంగా నిన్నంతా కూడా పరిశీలన చేసి ఎక్కడెక్కడైతే మనకి డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయ్యిందో అక్కడంతా కూడా గమనించడం జరిగింది. తదుపరి చర్యల్లో భాగంగా ఎక్కడ బ్లాక్ అయ్యిందో అక్కడ స్లడ్జ్ని అంతా కూడా తీపిచ్చేదానికి శానిటేషన్ కమిటీ వారు, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆర్ఎంఓ గారు, ఏడీ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు వీరందరూ కూడా ముందుకొచ్చి ఇమ్మీడియట్గా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రొక్లైనర్తో వర్క్ చేయటము. సో ఇది శుభపరిణామం. హాస్పిటల్ కట్టిన తర్వాత ఈ 14-15 సంవత్సరాల నుండి స్లడ్జ్ అనేక కారణాలతో ఇది పేరుకుపోయి నీటి ప్రవాహం, మురుగునీటి ప్రవాహం చాలా తక్కువ మోతాదులో పోతూ ఉంది. దానివలన హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్కి, అటెండెంట్స్కి, అదేవిధంగా ఎవరైతే అత్యంత కష్టపడి వైద్యం చేస్తూ ఉన్నారో వైద్యాధికారులందరికీ కూడా కొంత అసౌకర్యం జరగటం అనేది గమనించాము. దానిలో భాగంగా ఇది శుభ్రం చేసినట్లయితే తప్పకుండా పరిశుభ్రమైనటువంటి వాతావరణము హాస్పిటల్లో కలుగుతుందని, తద్వారా పేషెంట్స్ పెరుగుదల ఇంకా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గౌరవ కలెక్టర్ గారు ఆదేశించినటువంటి విషయంలో ఈ వర్క్ని వెంటనే స్టార్ట్ చేయడంలో కృషి చేసినటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఏడీ గారు, ఆర్ఎంఓ గారు వీరందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్క్ని పూర్తయ్యేంత వరకు సూపర్వైజ్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను. విభిన్న ప్రతిభావంతుల సమస్యలు తెలుసుకుని తక్షణం స్పందించి కలెక్టరేట్లోనే ఎల్ఎల్ఆర్ జారీ చేసేందుకు ప్రత్యేక మేళా ఏర్పాటు చేయించినందుకు జిల్లా సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణకు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టరేట్లో దివ్యాంగ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసే 3 చక్రాల వాహనాలను తీసుకునేందుకు అవసరమైన ఎల్ఎల్ఆర్ కోసం రవాణా కార్యాలయానికి వెళ్లడంతో అక్కడ అనేక ప్రతిబంధకాలు ఎదుర్కోవడంతో వాటిని జేసీ దృష్టికి తీసుకొచ్చి తక్షణం స్పందించిన విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా లైసెన్సులు జారీ చేసేందుకు మేళా పెట్టి ఎల్ఎల్ఆర్లు ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జి సాయి జనార్దన్, బాలయ్య, జాజుల శ్రీనివాసరావు, పలువురు విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. మా ప్రకాశం జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి మోటార్ వాహనాలు ఇచ్చే క్రమంలో దానికి లైసెన్సులు కావాల్సిన సందర్భంగా మామూలుగా రవాణా శాఖ కార్యాలయానికి పోయిన సందర్భంలో అక్కడ మాకు ప్రతిబంధకాలుగా రవాణా శాఖ కార్యాలయము ఉన్న సందర్భంలో మేము ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని గ్రీవెన్స్ సెల్లో కలిసిన సందర్భంగా ఇవాళ మాకు క్యాంపు ఏర్పాటు చేయించడం జరిగింది. దీంట్లో ప్రకాశం జిల్లాలో ఉన్న అర్హులైన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అప్లై చేసుకొని అందరూ లైసెన్సులు పొందుతున్నారు. ఇక్కడ చక్కటి వాతావరణం మాకు ఏర్పాటు చేసిన జాయింట్ కలెక్టర్ గారికి మా విభిన్న ప్రతిభావంతులు అందరి తరఫున ప్రకాశం జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులతో అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల మోటరైజ్డ్ వెహికల్స్ ఇచ్చేదానికి సన్నద్ధం అవుతున్న సందర్భంలో దానికి కావాల్సినటువంటి ఎల్ఎల్ఆర్ ఆర్టీఓ అంటే రెవెన్యూ శాఖ ద్వారా, రోడ్డు రవాణా శాఖ ద్వారా ఎల్ఎల్ఆర్ పొందాల్సడం కొంచెం అక్కడ ఆఫీసులో ఇబ్బందిగా ఉంటే సంబంధించిన మేము దివ్యాంగులందరం జాయింట్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయగా మా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఆర్టీఓ వాళ్ళు ఇక్కడికే వచ్చేసి నిన్నటాంచి క్యాంప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపు 74 మందికి ఎల్ఎల్ఆర్లు ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఎల్ఎల్ఆర్ ఇచ్చినందువల్ల ఇక్కడే ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మా వాళ్ళు అక్కడికి ఆఫీస్కి వెళ్ళాలన్నా దూరంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాల నుంచి తప్పించుకునేదానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామం. మా పట్ల ఈ రకంగా ఉదారంగా వ్యవహరించినటువంటి గౌరవనీయులైన మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దివ్యాంగ సోదరులందరికీ ఎల్ఎల్ఆర్లు ఇచ్చి వాళ్ళకి 3 వీలర్స్కి ఇస్తున్నటువంటి మా ప్రభుత్వ పెద్దలకి మరియు కలెక్టర్ గారి అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా చాలా వరకు వికలాంగులు 3 వీలర్ కోసం ఉన్నారు. మాకు కనీసంలో 50% డిస్కౌంట్ ద్వారా అయినా సరే మాకు కూడా వికలాంగులు 3 వీలర్స్ ఏర్పాటు చేస్తే మేము కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేస్తాం. తమ సమస్యల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదంటూ చీరాలలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్యకారులు బాయ్కాట్ చేశారు. గతంలో ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక రాయితీలతో కూడిన పథకాలు అమలు చేసేవని, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవని అన్నారు. ఇటీవల కాలంలో పలు తుఫాన్ల నేపథ్యంలో మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లినా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవటం లేదని ఓపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ, ప్రభుత్వ బీమా రాయితీలతో వలలు కల్పించాలని కోరారు. రానున్న శీతాకాల సమావేశంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టి మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సమాధిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. మార్కాపురంలో 6వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కోర్టు, సీనియర్ జడ్జి కోర్టు భవనాలను వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్. న్యాయమూర్తులకు పూర్ణకుంభంతో స్వాగతం. పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి పశు వైద్య శిబిరం ప్రారంభం. డి న్యూస్లో నేటి మాట. అంధత్వాన్ని నయం చేయగలం, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరూ బాగు చేయలేరు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.